विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आञ्जनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोकविनाशना शत्रून् संहर मां रक्ष श्रियं दापय मे प्रभो। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:02 తిథి షష్ఠి మధ్యాహ్నం 2:56 వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 11:39 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 6:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:19 వరకు. మరల రాత్రి 10:53 నుంచి 11:42 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:55 నుంచి 4:30 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం అనుకూలమైన సమయం ఉదయం 7:10. ఈ సమయంలో చేసేటువంటి సకల కార్యాలు కూడా అనుకూలమైన ఫలితాలను అందజేస్తూ ఉంటాయి. విశేషించి ఈరోజు సాయంకాలపు వేళ ప్రదోషంగా శంకరుని యొక్క ఆరాధన పూజ అన్నీ కూడా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. మారేడు దళాలను ఆయనకు సమర్పించుకోవడం కూడా, ఒక్కొక్క మారేడు దళం సమర్పించుకుంటే 3 జన్మల పాపం పోతుంటుంది. ఆ విధంగా ఆయనకి స్మరించడం, ఆయనకి ఈ మారేడు దళాలు సమర్పించడం అత్యుత్తమమైన ఫలితాలను అందజేస్తుంది. నేటి విశేషం, అమ్మవారికి మనం మహాలక్ష్మి రూపంలో పూజించుకుంటూ ఉంటాం. ఆమెకు ఇష్టమైనటువంటి వృక్షం మారేడు వృక్షం కాబట్టి ఆ స్వరూపమే ఆమెది. మారేడు అంటేనే ఆమె యొక్క స్వరూపం అన్నమాట. తవ వృక్షోధ బిల్వ అని మనకు శ్రీ సూక్తం చెబుతుంది. ఆ విధంగా మారేడు చెట్టును పూజించినా కూడా లక్ష్మీదేవికి ప్రీతికరంగా ఉంటుంది. దాన్ని ప్రదక్షిణం చేయడం మొదలైనటువంటివన్నీ. మారేడు చెట్టు నాటినట్లయితే 7 జన్మల పాపం పోతుంది. ఆ విధంగా మారేడు దళంలో తేనె వేసి తులసిమ్మ దగ్గర పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం నిరంతరం సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. నీలో నిద్రాణమైన శక్తిని మేలుకొల్పితే నీ ప్రతిచర్య స్వచ్ఛంగా శక్తివంతంగా ఉంటుంది. భయం మనిషికి ఒంటరితనాన్ని ఇస్తుంది. కారణం తెలుసుకోగలిగితే భయమే ఒంటరిదవుతుంది. యాదేవీం సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. ఈరోజు జగత్కల్పవల్లి అందాల రాశి ఆ జగన్మాత లక్ష్మీ స్వరూపంలో సాక్షాత్కరించేటువంటి సుదినం. ఈమె మహిషాసుర మర్దినిగా కూడా అందరూ కూడాను లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తారు. ఆ తల్లి చండముండ నిశుంభ శుంభ ప్రచండ దైత్య విమర్దిని కాబట్టి ఆ తల్లిని ధ్యానం చేసేటువంటి వారి ఇంట
సిరి సంపదలతో పాటుగా సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని ప్రసరింపజేసేటువంటి గొప్ప సదవకాశమైనటువంటి సుదినం. అందుకనే యత్రైవ భోగో నహి తత్ర మోక్షః, యత్రైవ మోక్షో నహి తత్ర భోగః, శ్రీ త్రిపుర సుందరీ సేవన తత్పరాణం భోగస్య మోక్షస్య కరస్థటవా అన్నారు. ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ ధనం ఉండదని, ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదని చెప్పేసి అంటారు. కానీ ఆ తల్లిని గనక ధ్యానం చేసేటువంటి వారికి భోగము మోక్షము రెండూ కూడాను సంప్రాప్తిస్తాయి. కాబట్టే ఆ తల్లిని ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో లక్ష్మీ స్వరూపిణిగా ఆరాధన చేసి తరిస్తున్నాం. ఆ తల్లికి వివిధ రకాలైనటువంటి పిండి వంటలతో చక్కటి పరవాణం, దద్దోజనం, పులిహోర, వివిధ రకాలైనటువంటి తీపి పదార్థాలతో ఆ తల్లిని అలా నైవేద్యం సమర్పించి మనమంతా కూడాను స్వీకరించి అష్టలక్ష్మీ వైభవంతో లక్ష్మీ తత్వచింతన రీత్యా ప్రతి ఒక్కరూ కూడాను ఆనందతత్వాన్ని ప్రసాదించమని చెప్పేసి ఆ తల్లిని వేడుకుంటూ ధ్యానం చేయాలి. అమ్మా తల్లి జగన్మాత లక్ష్మీ స్వరూపిణి అంటూ శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పేసి ధ్యానం చేసి తరిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. శ్రీ 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 వరలక్ష్మి ధైర్య విజయ శ్రీమన్మహాలక్ష్మి విద్యాశ్రీలక్ష్మి అనంతలక్ష్మి ధనసంతాన ప్రభాలక్ష్మి ధాన్యశ్రీలక్ష్మి సువర్ణలక్ష్మి గజరాజ్యశ్రీధరాలక్ష్మి మాలాశ్రీయోగ విధిన్ శుభాక్షి వై శ్రీలక్ష్మీ కటాక్షింసవే. శ్రీ 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 వరలక్ష్మి పరమ కళ్యాణప్రదమైన మంగళప్రదమైన శుభాలన్నీ కలిగించే ఓ వరలక్ష్మి, ధైర్య విజయ శ్రీమన్మహాలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, శ్రీమన్మహాలక్ష్మి, ధైర్య విజయ శ్రీమన్మహాలక్ష్మి, ధైర్యగుణాన్ని విజయాన్ని ప్రసాదించే ఓ శ్రీమన్మహాలక్ష్మి, విద్యాశ్రీలక్ష్మి, ఓ మహాసరస్వతి రూపిణివైన ఓ విద్యాలక్ష్మి, అనంతలక్ష్మి, సకల చరాచర సృష్టినంతటినీ కూడా ప్రకాశింపజేసే అనంతలక్ష్మి, ధన సంతాన ప్రభాలక్ష్మి, ధనలక్ష్మి, ఓ సంతానలక్ష్మి, ధాన్యశ్రీలక్ష్మి, ఓ ధాన్యలక్ష్మి, సువర్ణలక్ష్మి, ఓ సువర్ణలక్ష్మి, గజరాజ్యశ్రీధరాలక్ష్మి, ఓ గజలక్ష్మి, భూలక్ష్మి, రాజ్యలక్ష్మి, మాలాశ్రీయోగ విధిన్ శుభాక్షి వై శ్రీలక్ష్మీ కటాక్షింసవే. మాలాశ్రీయోగ విధిన్ జ్యోతిష్య శాస్త్రంలో మాలాయోగం అని ఏర్పడుతుంది. గ్రహమాలికా యోగం, గ్రహములన్నీ పక్కపక్కన రాసుల్లో ఉన్నట్లయితే అది మాలికాయోగం అంటారు. అంటే ఆ యోగం ఏదైనా ప్రారంభమైనట్లయితే ఆ గ్రహం తర్వాత గ్రహం, ఆ తర్వాత గ్రహం, ఆ తర్వాత గ్రహం, ఆ వచ్చే దశలన్నీ కూడా యోగిస్తాయి అని ఈ మాలాయోగం గురించి జ్యోతిష్య విధులు చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఓ శ్రీ వరలక్ష్మి, శ్రీ 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 వరలక్ష్మి, వరలక్ష్మివై వరాలను ప్రసాదించటంలో, ధైర్యలక్ష్మివై ధైర్యాన్ని ప్రసాదించటంలో, విజయలక్ష్మివై విజయాన్ని ప్రసాదించటంలో, శ్రీమన్మహాలక్ష్మి, విద్యాలక్ష్మివై అనంతలక్ష్మివై ధనలక్ష్మివై సంతానలక్ష్మివై ధాన్యలక్ష్మివై సువర్ణలక్ష్మివై గజలక్ష్మివై రాజ్యలక్ష్మివై భూలక్ష్మివై ఇలా మాలాశ్రీయోగ విధిన్
గ్రహములన్నీ కూడా శుభగ్రహాలన్నీ ఒక మాలాయోగం పట్టినప్పుడు ఒక గ్రహం తర్వాత ఒక గ్రహం ఏ విధంగా యోగించి ఆ జాతకుణ్ణి మహోన్నతమైనటువంటి స్థాయికి తీసుకుని వెడతాయో అదేవిధంగా వరలక్ష్మివై, ధాన్యలక్ష్మివై, ధరాలక్ష్మివై, రాజ్యలక్ష్మివై, ఓ మహాలక్ష్మి, విద్యాలక్ష్మివై, సంతానలక్ష్మివై, అనేకానేక లక్ష్ముల రూపంలో మాలాయోగములో శుభగ్రహములన్నీ ఏ విధంగా అనుకూలిస్తాయో ఇన్నిన్ని లక్ష్ముల రూపంలో నీవు కూడా అలా నన్ను శుభాక్షివై శుభప్రదమైనటువంటి వీక్షణాలతో నిరంతరం నన్ను కటాక్షించు తల్లి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నమః. आदिलक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदा आदिलक्ष्मीं जगन्मातरं भावये. महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्री विष्णुरूपाय नमः शिवाय. శ్రీ మహాలక్ష్మ్యై నమః. జగదంబ ఆరాధనా క్రమంలో శరన్నవరాత్రుల పుణ్యవేళ ఈరోజు పరాశక్తిని మహాలక్ష్మీ రూపంగా అలంకరించి ఆరాధించిన ఒక ప్రత్యేకత. మహాలక్ష్మి సర్వైశ్వర్య సంపన్నురాలు, జగతిని వివిధ సంపదలతో శోభలతో ప్రకాశింపజేసే సమస్త శుద్ధ సత్వ గుణముల యొక్క సమాహార రూపిణి. అటువంటి శుద్ధ సత్వ స్వరూపిణి అయిన మహాలక్ష్మికి నమస్కరిస్తూ మహాలక్ష్మి సహస్రనామాలలో 531వ నామం షష్ఠీదేవి. ఇది నమస్కారంలో శ్రీ షష్ఠీదేవ్యై నమః అని చెప్పబడుతున్నది. ఇది ప్రకృతిగా ఉన్న పరాశక్తి యొక్క 6వ అంశపు దేవత షష్ఠీదేవి. ఇది షష్ఠీ తిథికి అధిదేవత అని కూడా భావన చేయవచ్చు. ఈ షష్ఠీదేవి సంతానప్రదాయిని అయిన శక్తి. ఈ తల్లియే వల్లి, దేవసేన అనే 2 రూపాలతో ప్రకాశిస్తున్నది. దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్యుడు షష్ఠీపతి. సంతానప్రదుడు వంశవృద్ధికారకుడైన సుబ్రహ్మణ్యుని షష్ఠీ తిథి నాడు ఆరాధించిన ఒక ప్రత్యేకత. దీన్ని బట్టి షష్ఠి అనబడే పరాశక్తికి దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్య తత్వానికి అనుబంధం ఉన్నది. షష్ఠీదేవిని ఆరాధించినట్లయితే ఐశ్వర్యాదులు లభించడమే కాకుండా సంతాన రక్ష లభిస్తున్నది, వంశవృద్ధి కలుగుతున్నదని శాస్త్రం చెప్పబడుతున్నది. అందుకే శుభాయై దేవసేనాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః, షష్ఠీదేవ్యై నమో నమః అని కూడా స్కందపురాణంలో చెప్పబడుతున్నటువంటి వాక్యం. అటువంటి షష్ఠీదేవికి నమస్కరిస్తూ 532వ నామం మనస్విని. ఇది నమస్కారంలో శ్రీ మనస్విన్యై నమః అని చెప్పబడుతున్నది. మనస్విని అంటే గొప్ప మనస్సు కలది అని. అమ్మవారి మనస్సు దివ్య గుణములతో దయా, సౌజన్యము, సౌశీల్యము మొదలైనటువంటి దివ్య వైభవాలతో ప్రకాశిస్తున్నది కనుక అమ్మ మనస్విని. అంతేకాదు పరాధీనము లేకుండా స్వతంత్రత కలిగినటువంటి వ్యక్తిత్వాలు ఎవరికుంటాయో వారిని మనస్విని అని అంటారు. అమ్మవారు స్వతంత్రాలు, ఎవరికి అధీనురాలు కాదు. అందుకు ఆ తల్లి తనకు తానే స్వతంత్రముగా లోకాన్ని రచిస్తూ తన ఇచ్ఛతో నడిపిస్తోంది కనుక మనస్విని అని చెప్పబడుతున్నది. శ్రీ మనస్విన్యై నమః. ఈ విధంగా 2 భావాలు స్వీకరించాం. ఉత్తమ గుణములు కల తల్లి, స్వతంత్రురాలు. ఇక తర్వాతి నామం 533 నైష్కర్మ్య. ఇది నమస్కారంలో శ్రీ నైష్కర్మ్యాయై నమః అని చెప్పబడుతున్నది. ఏ కర్మలు లేనటువంటి తల్లి నైష్కర్మ్య. ఇది మోక్షస్వరూపాన్ని చెప్తున్నది. జ్ఞానకాండ రూపమైనటువంటి ఉపనిషన్ మాతను తెలియజేస్తున్నది. వేదములందు జ్ఞానస్వరూపము ఈ నామాల ద్వారా చెప్పబడుతున్నదని భావించవచ్చు. నైష్కర్మ్య సిద్ధి అని శంకర భగవత్పాదుల వారి యొక్క శిష్యులు సురేశ్వరాచార్యులు ఒక గ్రంథం కూడా రచించారు. కర్మలు ఉన్నంతకాలం సంసారం ఉంటుంది. ఈ కర్మలకు అతీతమైన స్థితే మోక్షము. అందుకు మోక్షం పొందాలంటే కర్మలను త్యజిస్తే కానీ మోక్షము లభించట్లేదు. అందుకు కర్మల్ని త్యజించినటువంటి జ్ఞానము ద్వారానే మోక్షము లభిస్తున్నది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యొక్క వచనం. అది జ్ఞానాగ్నితో ఎవరి కర్మలు దగ్ధమవుతాయో వారిని పండితుడు అనాలి అని. ఆ జ్ఞానాగ్ని లభించగానే కర్మలను హుతమవుతున్నాయి గనక ఆ జ్ఞానస్థితే నైష్కర్మ్య అని చెప్పబడుతున్నది. బ్రహ్మజ్ఞాన రూపిణి. ఆ స్థితిలో ఆ పరతత్వముగా భాషిస్తున్న అమ్మవారు ఎలా ఉంటారంటే నిష్కళ. అది తర్వాత నామం
534 నిష్కళ. ఇది నమస్కారంలో నిష్కళాయై నమః. ఇది నిర్గుణ పరబ్రహ్మస్వరూపము అని అర్థంలో చెప్పబడుతున్నది. నైష్కర్మ్య నిష్కళ ఈ రెండూ కూడా బ్రహ్మజ్ఞాన రూపిణి మోక్షస్వరూపిణి అని అమ్మవారు అర్థాన్ని చెప్తున్నది. కళ అనగా భాగము, నిష్కళ అంటే భాగములు లేనిది అని అర్థం. భాగముంది అంటే అది పరిమితి కలిగది, సగుణమైనది అని అర్థం. భాగములు లేనిది అంటే అనంతమైనది, అపరిమితమైనది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పినట్లుగా అలాంటి అనంత అపరిమితమైనటువంటి తత్వమే, సంపూర్ణత్వమే నిష్కళ అనే నామంలో చెప్పబడుతున్నది. అటువంటి దివ్యమైన నిష్కళారూపునికి నమస్కారం చేసుకుని ఆలోక తర్వాతి నామం 535 ఆలోక, నిష్కళాలోక. ఈ రెండు నామాలు కలిపి మనం చదివాం. ఇందులో ఆలోక అనేటువంటి శబ్దము 535వ నామం. ఇది నమస్కారంలో శ్రీ ఆలోకాయై నమః. ఆలోకము అనే దానికి నానార్థాలు ఉన్నాయి. ఆలోకం అంటే చూపు, ఇంకొకటి కాంతి, మూడవది స్తోత్రము. ఇలా 3 అర్థాలు ఉన్నాయి దీనికి. అమ్మవారు కాంతి రూపిణి. సూర్యుని నుంచి వచ్చేటువంటి కాంతి మహాలక్ష్మీ తత్వం అని వేదం వర్ణిస్తున్నది. ఆ కాంతి వల్లనే లోకమంతా సంపన్నమవుతున్నది, చైతన్యవంతమవుతున్నది. అందుకే సూర్య నారాయణు నుంచి వచ్చేటువంటి ఆ కాంతి ఆలోకము, అది అమ్మవారి రూపము. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో చూపు. లక్ష్మి అనే శబ్దమే చూపుల తల్లి అని అర్థాన్ని చెప్తున్నది అని గతంలో చాలా మార్లు చెప్పుకున్నాం. అమ్మవారు తన చూపుతో లోకానంతటిని నడిపిస్తున్నది. అందుకే ఈక్షత్యాత్మికా శక్తి అని శాస్త్రంలో చెప్తున్నారు. ఇక్కడ పరమాత్మ యొక్క ఆ దర్శన శక్తి, దానితోనే జగత్తంతా నిర్వహింపబడుతున్నది. అటువంటి చూపుల తల్లి గనక ఆలోక. ఇది రెండవ అర్థం. మూడవ అర్థంలో స్తోత్ర రూపిణి అని అర్థం. సర్వదేవతల చేత, ఋషుల చేత, మహాత్ముల చేత స్తుతింపబడేటువంటి తల్లి గనక ఆలోక. ఆ స్తోత్రముల యందు చెప్పబడే తత్వము అమ్మవారే గనక ఆలోక. ఆ స్తోత్రములకు లక్ష్యమై స్తుతింపబడుతున్న తల్లి గనుక ఆలోక. ఈ రెండు అర్థాన్ని స్వీకరిస్తూ 536వ నామం జ్ఞానకర్మాధిక. ఇది నమస్కారంలో శ్రీ జ్ఞానకర్మాధికాయై నమః. కర్మ మార్గము, జ్ఞాన మార్గము అని 2 మార్గముల్ని వేదము చెప్తూ ఉన్నది. ఇందులో ప్రవృత్తి మార్గంలో ఉన్నవారికి కర్మ మార్గము, నివృత్తి మార్గంలో ఉన్నవారికి జ్ఞాన మార్గము సిద్ధమైనది. అంతేకాదు ప్రవృత్తిలో ఉన్నవారు కూడా వైరాగ్యం కలిగినప్పుడు వివేక వైరాగ్యాలతో ఉంటూ కేవలం నిత్య నైమిత్తిక కర్మలు మాత్రమే, అది కూడా శాస్త్రం చెప్పింది గనక నా విధి గనక చేస్తున్నాను అని భగవదర్పణ బుద్ధితో చేసినట్లయితే అది కర్మయోగం అవుతున్నది. అందుకు మామూలు కర్మ కంటే కర్మయోగం గొప్పది, కర్మయోగము కంటే జ్ఞానయోగం గొప్పది. అమ్మవారు ఈ కర్మయోగము కంటే జ్ఞానయోగము కంటే గొప్పది. ఎందుకంటే మనం ఒక స్థలానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక మార్గాన్ని ఎంచుకుంటాం. ఆ మార్గము ద్వారా ఆ స్థలానికి చేరుకుంటాం. స్థలానికి చేరాక ఇంకా మార్గము లేదు. కానీ మార్గము లేకపోతే స్థలానికి చేరలేం. అదే జ్ఞాన మార్గం కానీ కర్మ మార్గము కానీ పరబ్రహ్మను తెలియజేస్తున్నాయి. ఆ పరబ్రహ్మ స్థితికి వెళ్ళేటప్పటికల్లా అది కేవల ప్రకాశ రూపంగా జ్ఞాన మార్గంగా ఉంది కనుక అది ఆలోక అని చెప్పబడుతుంది. కేవల జ్ఞానస్వరూపం. అది ఆలోక అనే స్థితి నిష్కళ, నైష్కర్మ్య అయినటువంటి స్థితి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకా జ్ఞాన మార్గము లేదు, కర్మ మార్గము లేదు. కర్మకి జ్ఞానానికి లక్ష్యమైనటువంటి పరతత్వం మాత్రమే ఉన్నది. అందుకది జ్ఞాన కర్మాధిక అంటే జ్ఞాన మార్గము కంటే కర్మ మార్గము కంటే మించినటువంటి పరతత్వం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మజ్ఞానము, మోక్షము. అదే అమ్మవారి యొక్క రూపము కనుక జ్ఞాన కర్మాధిక అనే నామం అంత దివ్యంగా చెప్పబడుతున్నది. దీన్ని బట్టి మార్గములకు గమ్యమై మార్గములకు అతీతమైన పరతత్వము మోక్షలక్ష్మి అనే భావమే ఈ నామం ద్వారా స్వీకరించవలసింది. మనం పరిశీలించినప్పుడు ఇక్కడ నైష్కర్మ్య, నిష్కళాలోక, జ్ఞాన కర్మాధిక అన్నప్పుడు ఒక నామానుతో ఒక నామానుకున్న ఆ చక్కని ఔచితీయవంతమైన అనుబంధం ఎంత అద్భుతంగా ఇక్కడ ఆవిష్కరించబడిందో గమనించాలి. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అష్టాదశ శక్తిపీఠం కల్హాపూర్లో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. భారతదేశం
పుణ్య దేవాలయాలకు, తీర్థాలకు నిలయం. అడుగడుగునా ఆధ్యాత్మికత శోభిల్లే ఇలాంటి ఆలయాలు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దర్శనమిస్తాయి. అలా నిత్యము ఆధ్యాత్మికతతో శోభిల్లుతూ చారిత్రాత్మక విశేషాలతో పునీతమైన రాష్ట్రం మహారాష్ట్రం. పుణ్యక్షేత్రాలతో నిండిన ఈ రాష్ట్రంలోనే నిలవై ఉంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాల మధ్య నిర్మించి ఉండవచ్చని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పంచగంగ నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రాన్ని మౌర్యులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు, ముస్లింలు తదితర మహారాజులు పాలించినట్లు తెలుస్తోంది. అలాగే 17వ శతాబ్దంలో చక్రవర్తి శివాజీ ఈ కొల్హాపూర్ క్షేత్రాన్ని పాలించినట్లు తెలుస్తుంది. కొల్హాపూర్ పూర్వనామం కరవీర్ నగరం. జగన్మాత మహాలక్ష్మికి నెలవైన ఈ ఆలయాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు నిర్మించి తరించినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఒక పక్క పంచగంగ నదీమ తల్లి, మరో పక్క మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలు శంకరాచార్యుల వారిని అమితంగా ఆకర్షించి ఇక్కడొక మఠం ఏర్పాటుకు కారణమయ్యాయని చెప్తారు. అలాగే అగస్త్య మహాముని, లోపాముద్ర మహామునులు ఈ క్షేత్రాన్ని కర్వీర్ నగరమని, ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కర్వీర్ మహాలక్ష్మిగా స్తుతించారని పద్మ, స్కాంద, దేవీ భాగవతం, కాశీ తదితర 18 పురాణాలలో ప్రస్తావించబడింది. మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాకారాలలో అలనాటి రాజుల సంస్కృతి, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు దర్శనమిస్తాయి. నల్లరాతి శిల మీద నిర్మించబడిన దేవీ దేవతల మూర్తి రూపాలన్నీ భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అతి పురాతన ఈ ఆలయ ప్రాకారాలన్నీ అలనాటి రాజుల శిల్పకళా వైభవాన్ని దర్శింపచేస్తాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా మహాలక్ష్మి అమ్మవారి నామస్మరణతో మారుమోగుతుంది. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటూ భక్తితో ముందుకు కదులుతారు. అమ్మవారికిష్టమైన పూజా ద్రవ్యాలను చేతబట్టుకుని నిష్కల్మష మనస్కులై అమ్మవారిని ధ్యానిస్తూ తరిస్తారు. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి, మహినేలే మా జనని శ్రీదేవదేవికి. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి, మహినేలే మా జనని శ్రీదేవదేవికి. అరుణారుణ కాంతి హేళ అలమేలు మంగకు, వెంకటేశ హృదయ రాణి పద్మావతి. విశాలలోచనే విశుద్ధ భావనే వ్రతాశిశోభనే సదా మమావనే. 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 మహేశ వల్లభే దురీఘ దుర్లభే, మహేశ వల్లభే దురీఘ దుర్లభే. సముల్ల సత్ప్రభే రుచాబ్జ సన్నిభే, సముల్ల సత్ప్రభే రుచాబ్జ సన్నిభే. అనంత రూపకే అజాండ నాయికే, అనంత రూపకే
अजाण्ड नायिके अखण्ड चित्सुके अघोघ सन्मुखे अखण्ड चित्सुके अघोघ सन्मुखे विशाललोचने विशुद्ध भावने रताशि शोभने सदा ममावने विशाललोचने विशुद्ध भावने रताशि शोभने सदा ममावने विशाललोचने विशुद्ध भावने रताशि शोभने सदा ममावने स्वकीय नायक प्रमोद दर्शना स्वकीय नायक प्रमोद दर्शना त्वदीय लोचना विशालता मगात् त्वदीय लोचना विशालता मगात् ततो हि सर्वदा समस्तमीक्षुषे ततो हि सर्वदा समस्तमीक्षुषे ददासि चाव्ययां सचिदनन्दतां ददासि चाव्ययां सचिदनन्दतां विशाललोचने विशुद्ध भावने रताशि शोभने सदा ममावने विशाललोचने विशुद्ध भावने रताशि शोभने सदा ममावने विशाललोचने विशुद्ध भावने रताशि शोभने सदा ममावने महेश वल्लभे तुरीख दुर्लभे महेश वल्लभे तुरीख दुर्लभे समुल्ल सत्प्रभे च सन्निधे समुल्ल सत्प्रभे तुचाब्ज सन्निधे अनंत रूपके अजाण्ड नायिके अनंत रूपके अजाण्ड नायिके अखंड चित्सुके अघोघ सन्मुखे अखंड चित्सुके अघोघ सन्मुखे विशाललोचने विशुद्ध भावने रताशि शोभने सदा ममावने लला 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 శ్రీ మహాగణపతే నమః శ్రీ సరస్వత్యే నమః శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నవరాత్రి 6వ రోజు విశాలాక్షి అవతారం. విశ్వమాత జగద్దాత్రి విశాలాక్షి విరాగిణి అని లలితా సహస్రనామములో అమ్మవారిని స్తుతించటం జరిగింది. ఈ నవరాత్రుల్లో దత్తపీఠంలో 6వ రోజున విశాలాక్షి మాతను అర్చిస్తారు. విశాలాక్షి మాత కాశీ పట్టణానికి నాయకురాలు. ఆ తల్లి పాలనను ఇష్టపడ్డ దేవతలు మునులు అందరూ కాశీలోనే నివాసం ఏర్పరచుకొని ఆమెను సేవిస్తున్నారు. విశాలాక్షి మాత కొలువై ఉన్నటువంటి కాశీ పట్టణ ప్రదేశంలో సతీమాత కన్నులు నిక్షిప్తమయ్యాయి. ఆ ప్రదేశంలోనే కాలభైరవ స్వామికి బ్రహ్మహత్యా పాతకం తొలగిపోయింది కూడా. అమ్మవారి పరివారమైనటువంటి 64 మంది యోగిని మాతలు విశాలాక్షి అమ్మవారిని సేవిస్తూ అక్కడే ఉంటారు. అమ్మవారి కళ్ళు చాలా విశాలంగా ఉండటం చేత అందరూ ఆ మాతను విశాలాక్షి అని స్తుతించారు. ఆ విశాల లోచనాలు విశ్వాన్ని చూస్తూ ఉంటాయి. కన్నులు పెద్దవి చేసుకొని విశ్వాన్ని కనిపెట్టుకొని కాపాడుతుంది ఆ తల్లి. విశ్వంలోని ప్రతి అణువును ఆ తల్లి గమనించి పోషిస్తుంది. కనిపిస్తున్న కనిపించని సకల జీవులకు అన్నపూర్ణ మాతగా ఆహారాన్ని సమకూరుస్తుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. విశాలాక్షి మాత అందరికీ విశాలమైన దృష్టిని,
విశాలమైనటువంటి భావాలను ప్రసాదిస్తుంది. అందువల్ల సంకుచిత భావాలు తొలగిపోతాయి, పరిమితమైన దృష్టి తొలగిపోతుంది. అమ్మవారు నిత్యము కళ్ళతో పనిచేస్తూ ఉంటుంది. ఆ మాతే కామాక్షిగా, మీనాక్షిగా, పద్మాక్షిగా సృష్టిని కాపాడుతూనే పనిని ఎప్పుడు చేస్తూనే ఉంటుంది తల్లి. ఆ తల్లి తన విశాల నయనాలతో భక్తుల భూత భవిష్యత్ వర్తమానాలను కూడా చూస్తుంది. ఈ రోజున నవదుర్గా అవతారమైనటువంటి కాత్యాయని దేవిని స్మరించాలి. పూర్వం కథ అనే మహర్షికి కాత్య అనే మహర్షి పుట్టాడు. కాత్యుడి కొడుకే కాత్యాయనుడు. ఆయన అమ్మవారు తనకు కూతురుగా పుట్టాలని అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అతడి భక్తికి పరాశక్తి సంతోషించి అలాగే అని వరమిచ్చింది. కొంతకాలం అయ్యాక త్రిమూర్తుల తేజస్సుతో ఒక దేవి ఆవిర్భవించి అక్కడే పుట్టి ఆ కాత్యాయన మహర్షితో పూజించబడింది. ఆ కాలంలో మహిషాసురుడు అంతులేనటువంటి అకృత్యాలు చేస్తూ ఉండగా కాత్యాయని మాత వాడిని సంహరించింది. ఈ కాత్యాయని మాతే కంసుడి మరణానికి కూడా ఒక కారణమైంది కూడా. అలాగే వ్రజభూమిలో ఉన్నటువంటి గోపికల ఆరాధనకు మెచ్చి శ్రీకృష్ణుని దర్శనం చేసింది. కనుక వివాహం కాని కన్యలు ఈ కాత్యాయని దేవి వ్రతాన్ని చేసినట్లయితే త్వరలో వివాహం అవుతుంది. ఈ రోజున సాధకుడి మనస్సు ఆజ్ఞాచక్రం మీద లగ్నమై ఉండాలి. భక్తులు పరిపూర్ణంగా కాత్యాయని మాతను ఆత్మార్పణం చేసుకున్నట్లయితే అమ్మవారి దర్శనం కలుగుతుంది. పరాశక్తి స్వరూపులైనటువంటి విశాలాక్షి కాత్యాయని మాతల అనుగ్రహం వల్ల చతుర్విధ పురుషార్థాలు లభించును. హృదయంలో జగన్మాత నివాసముండి నడిపించుతుంది కదా. జై గురుదత్త.